స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాకినాడ బీచ్లో TU-142 యుద్ధ విమానం 28 సంవత్సరాల పాటు భారత నావికాదళం వైమానిక విభాగంలో ఇది ఎంతో సుదీర్ఘ సేవలు అందించినటువంటి విమానంగా పేరుగాంచింది. భారత నావికాదళంలో వైమానిక విభాగంలో సుదీర్ఘకాలంగా ఈ 28 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరుగాంచింది. ప్రజలు ఆకాశంలో విమానాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు, కానీ దగ్గరగా చూడని వారి కోసం, అలాగే విమానం ఎక్కడని వారి కోసం అయితే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే కాకినాడ బీచ్లో ఈ యుద్ధ విమానాన్ని అయితే ప్రదర్శనకైతే ఉంచింది. రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానం 1988 నుంచి అలాగే 2017 వరకు కూడా భారతదేశ నావికా వైమానిక విభాగంలో అయితే 28 సంవత్సరాల పాటు అయితే సుదీర్ఘ సేవలు అందించింది. కొనుగోలు చేసినటువంటి 8 విమానాలలోని అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం వైజాగ్లోని అలాగే కాకినాడలో మాత్రమే ఈ 2 యుద్ధ విమానాలు కూడా ప్రదర్శనకైతే ఉంచినటువంటి పరిస్థితి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను మీ ప్రకాష్. కాకినాడలో ప్రస్తుతం TU-142M యుద్ధ విమానం అయితే సందడిగా మారింది. కాకినాడలో విమానాశ్రయం లేకుండా విమానం ఏంటి, అది కూడా యుద్ధ విమానం ఏంటి అనేగా మీ డౌట్. ఎస్, ఇట్స్ ఏ ట్రూ వార్ ఫ్లైట్. ఇది మామూలు విమానం కాదు. సుదీర్ఘకాలంగా భారత నావికాదళం వైమానిక విభాగంలో దేశానికి సేవలు అందించి అతి పురాతనమైనదిగాను ప్రపంచంలోనే అతి పెద్దదిగాను పేరుగాంచినటువంటి TU-142 యుద్ధ విమానం ప్రస్తుతం కాకినాడలో ఎక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ ఎలా ఉంది, RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. ప్రస్తుతం మనం కాకినాడ రూరల్ సూర్యారావుపేట NTR బీచ్లో ఉన్నాం. ఇక్కడే నూతనంగా కూడా బీచ్ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పార్కులోనే ఏదైతే TU-142 యుద్ధ విమానం ప్రదర్శనశాలనే ఏర్పాటు చేశారు. ప్రదర్శనశాల అంటే ఏదో యుద్ధ విమానాల నమూనాలు ఏర్పాటు చేశారనుకుంటే పొరపాటే. ఏకంగా యుద్ధ విమానాన్ని ఒక ప్రదర్శనకు వచ్చినటువంటి పరిస్థితి. సాధారణ ప్రజలు ఎవరు కూడా విమానాన్ని దగ్గరగాను అలాగే విమానం ఎక్కిన అనుభూతి కూడా ఎవరు కూడా పొందని పరిస్థితి. అటువంటి వారి కోసం అయితే ఈ యొక్క కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారైతే యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సందర్శనార్థం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఆలస్యం ఎందుకు, యుద్ధ విమానం ఏ విధంగా ఏర్పాటు చేశారో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వెళ్దాం రండి. ఏళ్ల తరబడి సందర్శకులైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటువంటి TU-142 యుద్ధ విమానం ఇదే. కాకినాడ బీచ్ పార్కులో అయితే దీన్ని 2020లో శంకుస్థాపన చేసినప్పటికీ ప్రస్తుతం 2023లో గతంలో కూడా దీన్ని అయితే హంగు ఆర్భాటాలు లేకుండా ప్రారంభించిన సందర్శకులకైతే నోచుకోలేదు. ప్రస్తుతం ఇటీవల దీన్నైతే హంగు ఆర్భాటాలతో పాటు అలాగే పూర్తి స్థాయిలో పనులు పూర్తయిన నేపథ్యంలో సందర్శకులకైతే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే సందర్శకులకైతే అక్కడైతే ఎక్కువగా అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క యుద్ధ విమానం గతంలో మనం చూసుకుంటే ఈ యొక్క 2023లో హంగు ఆర్భాటాలు లేనప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సుమారు అంటే 5,89 కోట్ల నిధులతో దీన్ని అయితే ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో సుమారు 7 కోట్ల నిధులతో దీన్ని అయితే పూర్తి హంగు ఆర్భాటాలు పూర్తి చేయడం కాకుండా అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్ది ఇప్పుడు సందర్శకులకైతే అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే సందర్శకుల తాగడైతే ఎక్కువైందని చెప్పాలి. ప్రధానంగా దీన్ని అయితే TU-142M యుద్ధ విమానాన్ని అయితే మనకైతే రష్యా నుంచి అయితే దీన్ని 8 విమానాలు కొనుగోలు చేసినటువంటి మన భారత్ అయితే అందులో సుదీర్ఘకాలంగా దాదాపుగా 28 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. 28 సంవత్సరాలు కూడా ఈ సేవలో అంటే ప్రధానంగా దాని భారతదేశానికి యుద్ధ వైమానిక దళంలో పనిచేసినటువంటి గుర్తుగా అయితే ప్రస్తుతం కాకినాడ తీరంలో మనకి ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల, వైజాగ్లో ఒక చోట అలాగే కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో మరొక చోట 2 చోట్ల మాత్రమే దీన్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపుగా 8 విమానాల్లోని 2 కాకినాడలో 1 అలాగే వైజాగ్లో 1 కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రష్యా నుంచి అయితే కొనుగోలు చేసినటువంటి TU-144 యుద్ధ విమానం ఏ విధంగా మీరు చూసే ప్రయత్నం చేద్దాం.
ఇదే యుద్ధ విమానం మనకి చూస్తుంటే దాదాపుగా దీన్ని చరిత్ర అంటే అతి పెద్దదైనది, అతి పురాతనమైనది దీన్ని అయితే పేరుగాంచింది. అంతేకాకుండా ఇది మనకి ప్రధానంగా చూసుకుంటే TU-142 యుద్ధ విమానం అయితే రష్యా నుంచి అయితే 1984లోనే దీన్ని అయితే యుద్ధ విమానాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1988లోనే దీని సేవలు అయితే వినియోగించుకున్నారు. అలాగే 1988 నుంచి చూసుకుంటే 2017 వరకు కూడా ఇది విశేష సేవలు అయితే మన భారతదేశానికి అయితే అందించినటువంటి పరిస్థితి, అనేక యుద్ధాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది పాకిస్తాన్తో అత్యంత ముఖ్యంగా అప్పుడు ఏదైతే కార్గిల్ యుద్ధం ఏదో ఉందో అందులో కూడా పాల్గొన్న పరిస్థితి ఉందని కూడా మనకైతే చెప్పుకొస్తున్నారు. ఈ విమానం ఒక్కసారిగా ఫ్యూల్ నింపుకుని మనకి ప్రధానంగా దీనికైతే చాలా మంచి చాలా సామర్థ్యం అయితే ఉందని చెప్పుకొస్తాలి. దీన్ని విమానం మొత్తం అంతా కూడా ఒకసారిగా ఫుల్ నింపుకుని మొత్తం 16 గంటలు ప్రపంచ దేశాన్నే మొత్తం ఈ యొక్క విమానంలో యుద్ధ విమానంలో చుట్టూ వచ్చేంత కెపాసిటీ ఉన్నటువంటి యుద్ధ విమానంగా కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా దీన్ని బరువు చూసుకుంటే సుమారు 90,000 కిలోల బరువు కూడా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇది దాన్ని చూడవచ్చు, అదిగో అతిపెద్ద విమానాల్లో అంటే మనకి సామాన్యులు విమానం ఎప్పుడో ఆకాశంలో వెళితే చూసేటువంటి విమానం సామాన్యులు కూడా దీన్ని చూసేందుకు అలాగే దగ్గరుండి వీక్షించేందుకే కాకుండా ఈ విమానం లోపలికి వెళ్ళి అందులో ఏ విధంగా ఉందని కూడా అందరూ కూడా చూసే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. విమానం ఏ స్థాయిలో ఇక్కడ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ ఎత్తున ఉన్నటువంటి రెక్కలను చూడవచ్చు. ఇగో ఇది విమానం అంటే మనకి అతిపెద్ద విమానం ఇక్కడ ఉందో. దీన్ని అయితే దాదాపుగా తీసుకురావడానికైతే అప్పట్లో చాలా సమయం అయితే పట్టింది. 2017 నుంచి అయితే మనకి చూసుకుంటే చెన్నై నుంచి నేరుగా ఇదైతే విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం నుంచి 2017లో అక్కడికి వచ్చి అక్కడ నేరుగా విశాఖపట్నం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి మనకి కాకినాడ రావడానికే దాదాపుగా అనేక విడి పార్ట్లుగా అంటే అన్ని పార్ట్లుగా విడదీసినటువంటి వాటిని అంటే దాదాపుగా 42 వాహనాల్లో ఈ పార్ట్లన్నీ కూడా విశాఖపట్నం నుంచి అయితే కాకినాడ అయితే తీసుకొచ్చేందుకు చాలా శ్రమించినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి మొత్తం పార్ట్లన్నీ కూడా మనం చూడొచ్చు. దీన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కలిపినటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఒకటొకటి మళ్ళీ తెచ్చినటువంటి పార్ట్లు విడిభాగాలన్నీ కూడా కలిపి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క పార్క్లో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా చాలా సమయం అయితే పట్టింది. ఈ సమయం పట్టిన నేపథ్యంలో మనకు చూసుకుంటే ఇది మొత్తం భారత నావికా వైమానిక విభాగంలోనే 28,000 పాటు అయితే దేశానికి విశేష సేవలు అందించిన నేపథ్యంలోనే సముద్ర తీరంలో ఇది గస్తీ కార్యక్రమంగా జలాంతర్గామి నిరోధక సేవలు అందించడంలో ఖ్యాతి గడిచినట్టుగా ఈ యొక్క యుద్ధ విమానానికి అయితే మంచి విశేషత ఉంది. అలాగే 2017లో ఇది పదవీ విరమణ పొంది అలాగే నేవీ నుంచి అయితే వైదొలిగి తమిళనాడులో ఉన్నటువంటి అరక్కోణం నేషనల్ ఎయిర్ స్టేషన్ ఏదైతే ఉందో INS రాజసంలో విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని అయితే మనకి సందర్శనార్థం సందర్శకులు వీక్షించేందుకు గాను ఇది చేసినటువంటి సేవల గుర్తుగా మనకి ఇక్కడ అయితే ప్రతి చోట కూడా దీన్ని అయితే కొన్నటువంటి 8 విమానాల్లో కూడా మొత్తం మూడు విమానాలను అయితే ఒకటి మద్రాసులో ఎక్కడైతే కోల్కతాలో ఏర్పాటు చేశారని ఒకటి చెప్పుకొస్తున్నారు, విశాఖపట్నంలో ఒకటి ఏర్పాటు చేసినారు మరొకటి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో మరొకటి మొత్తం 3 విమానాలను మాత్రమే సందర్శనకైతే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ మనకి యుద్ధం చేసే సమయంలో ఏదైతే మనకి సముద్ర జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కనిపెట్టి వాటి నుండి నిరోధించడంలో ఇది చాలా కీలకంగా వ్యవహరించిందని కూడా చెప్పుకొస్తుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచే వాటిని వదలడం ఇక జలాంతర్గామిని నిరోధించడం వంటి చేసేటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అతిపెద్ద టైర్లు మనం ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి ఇక్కడ టైర్లు ఏవైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు అతిపెద్ద వీల్స్ ఇవి ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటాయి మనకు అన్నీ కూడా ఆ డెమో పరంగా కూడా మొత్తం ఒక దీనికి సంబంధించిన డెమోను కూడా ఇక్కడ చూపించేటువంటి ఏర్పాటు కూడా చేశారు. మనకు చూస్తుంటే ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం. ఇంత అతిపెద్ద యుద్ధ విమానాన్ని అయితే సందర్శకులు అందరూ కూడా వీక్షించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క యుద్ధ విమానం లోపల కూడా మొత్తం అంగులు ఆర్భాటాలు చేశారు. ఆర్భాటాలతో పాటు అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్ది లోపల పర్యాటకులందరూ కూడా వీటిని చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ఒకటి
లోపలికి వెళ్ళేందుకు అలాగే 2 మార్గాలు, ఒకటి ఇన్ను అవుట్ కూడా ఏర్పాటు చేశారు. పక్కన ఇది చూసాం, మరో పక్కన ఎంట్రీ ఏ విధంగా ఉంది, ఎంట్రీ గేటు అలాగే ఎగ్జిట్ గేటు 2 కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే సందర్శకులకి అయితే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి మనకి విమానం లోపల ఏ భాగం ఎలా ఉందో అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే అతిపెద్ద విమానం సంబంధించినటువంటి ఏదైతే TU-142M విమానాన్ని అయితే లోపల ఏ విధంగా ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తుంటే మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా విమానం ఎక్కలేని సామాన్యులు వచ్చి ఇక్కడ కాకినాడ సముద్ర తీరం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క 142 విమానాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు మనం చదవరంగా చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా విమానం ఆకాశంలో వెళ్ళడం మాత్రమే చాలామంది ప్రజలైతే చూస్తుంటారు. సామాన్యులు విమానం చూడలేని, దగ్గరగా చూడలేరు, అలాగే విమానం ఎక్కలేని పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి వారి కోసం అయితే ఈ యొక్క దేశ మనకి రక్షణ కోసం ఎంతో కృషి చేసినటువంటి TU-142 యుద్ధ విమానాన్ని సందర్శనార్థం దీన్ని చేసినటువంటి సేవల గుర్తుగా ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఈ కాకినాడ పార్కులో బీచ్ పార్కులో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సందర్శించేందుకైతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎంతమంది ప్రయాణించవచ్చు, అలాగే దీన్ని ఏ విధంగా దీన్ని ఉంటుంది, లోపల మరి ఏ విధంగా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెండు మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకటి ఎంట్రీ మార్గం ఒకటి ఎగ్జిట్ మార్గం ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం చూస్తుంటే ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన గైడ్లు కూడా ఉన్నారు. గైడ్ ఏర్పాటు చేసి దీనిపై ఏ విధంగా సేవలు అందించింది, ఇది ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా గైడ్ని ఏర్పాటు చేసి ఇందులో లోపలికి వెళ్ళినట్టే సందర్శకులు వాళ్ళు చూసి ఎంతో లోపల చల్లగా ఉంటుంది. అంటే ఒక ఏసీని కూడా ఏర్పాటు చేశారు, అందుకు ఒక లైటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఏ విధంగా ఉంది, అసలు లోపల ఏ భాగాల్లో యుద్ధం జరిగేటప్పుడు లోపల ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇది ఎన్నాళ్ళు సేవలు అందించింది, ఏ సంవత్సరం సేవలు అందించింది అనేది కూడా మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గైడ్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన టెక్నీషియన్ మెయిన్ కూడా ఇందులో అనుభవం చెందిన వాళ్ళు, అలాగే ఆర్మీలో చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. TU-142 యుద్ధ విమానంలో ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అయితే మనం 142 యుద్ధ విమానానికి లోపలికైతే చేరుకున్నాం. ఇది లోపల ఏ విధంగా మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఆర్మీ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు అలా అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం లోపలికి రాగానే చాలా మనం ఇప్పుడు కూడా మనం విమానాన్ని దూరంగా చూడటం తప్ప, అది కూడా ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూడటం తప్ప ఇప్పుడు కూడా చూడలేదు. కానీ ఫస్ట్ టైం నేను కూడా దీన్ని చూడడం చూస్తే మనకి లోపల ఏ విధంగా ఉందో మీకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఈ పార్ట్ చూడవచ్చు. మనకి ఏదైతే పైలట్ నావిగేటర్ ఎవరైతే ఉన్నారో ఆ నావిగేటర్ ఇంజిన్ విభాగం ఎక్కడైతే నో ఎంట్రీ అని అయితే ఇచ్చారు, లోపలికి అయితే వెళ్ళకూడదు. అంటే మనకి విమానంలోకి ఎంటర్ అవ్వగానే ఈ యొక్క ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం అందులో లోపల పైలట్ కూర్చున్నటువంటి సీటు ఉంది. మనం బయట నుంచి వస్తే ఎదర పార్ట్లో గ్లాస్ ఫిట్టింగ్ ఏదైతే ఉందో అది కూడా కనబడుతుంది. మనకి లోపలికి వచ్చి చూసేసరికి ఇందులో దాదాపుగా ఇందులో ఎంతమంది ప్రయాణిస్తారని కూడా మరిన్ని విషయాలు ఎక్కడ తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతం లోపల ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో మన లోపలికి రాగానే సిట్టింగ్లో కూర్చుని ఉన్నట్టుగా అక్కడ ఎవరైతే మనకి పైలట్తో పాటు మిగిలిన అంటే ఇందులో దాదాపుగా 9-10 మంది వరకు కూడా సిట్టింగ్ ఉంటారు. మిగిలిన ఏదైతే యుద్ధం జరిగేటప్పుడు ఏదైతే జలాంతరగామిని లోపల ఉన్నటువంటినైతే వాటిని ఎక్కడ సముద్రంలో గస్తీ సముద్రంలో ఇదంతా కూడా గస్తీ కాస్తుంటారు. సముద్రంలో జలాంతరగామిని ఎక్కడెక్కడ సముద్రంలో తిరుగుతున్నాయి వాటిని అయితే అబ్జర్వ్ చేయడంలోనే దాన్ని అయితే దీన్ని పసిగట్టడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇలా ఇందులో చూస్తారు. ఇందులో చూసేందుకు ఇటువంటి ఎక్విప్మెంట్ అయితే ఇందులో ఉంది. దానికి సంబంధించిన ఆపరేటింగ్ కూడా ఇందులో సిస్టమ్ అయితే కనపడుతుంది. మనకి ఆపరేటింగ్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఎవరైతే ఉన్నారో పైలట్ కాకుండా మిగిలిన సిబ్బంది ఇందులో ఉన్నటువంటి నేవీ సిబ్బంది ఈ విధంగా
మొత్తం వీళ్ళ ఆర్మీ సంబంధించిన సిబ్బంది అయితే ఈ విధంగా సైనికులు దీన్ని ఆపరేట్ చేసేందుకు మొత్తం ఏర్పాట్లు. దీనికి సంబంధించి మనం చూస్తుంటే RGB1 అంటే ఆపరేటర్ అట. దీనికి సంబంధించిన RGB1 అంటే వాళ్ళ భాషలో మరి వేరే ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ SNR నావిగేటర్ అట. ఈ నావిగేటర్ని కూడా చూస్తుంటే ఇక్కడ ఒక సిస్టాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ ఈ విధమైనటువంటి ఇవి ఉంది. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సిస్టమ్ మొత్తం పూర్తిగా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. లోపలికి రాగానే ఇక్కడ అంటే ఇందులో గాలి తగలకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఇందులో ఏసీలు అయితే పూర్తిగా కండిషన్లు అయితే పనిచేస్తున్నాయి. లోపలికి రాగానే చాలా చల్లగా కనబడుతుంది. మొత్తం ఇందులో ఒక ఎక్విప్మెంట్ కూడా చాలా చూడొచ్చు. ఈ విమానంలో లోపల ఏముంది బయటకైతే చాలా నీట్గా కనబడుతుంది. లోపల ఇటువంటి అన్నీ కూడా సందర్శకులకు పూర్తిగా కనిపించే విధంగాను ఆ సందర్శనకు అనువుగా ఉండే విధంగా మొత్తం అన్నీ కూడా కొన్ని రిమూవ్ చేసి కొన్నిటిని మాత్రం ఇందులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడడం చూడొచ్చు. ఇందులో ఏ విధంగా ఉందో మీకు RTV అయితే ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఇందులో సందర్శకులకి వచ్చేందుకు వీలుగా అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అంటే మామూలుగా యుద్ధం సమయంలో ఈ విధంగా ఉండదు. అది అప్పట్లో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కింద ర్యాకెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జలాంతర్గామి నిరోధించేందుకు దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచే కిందకి జారవేస్తారు. ఇప్పుడైతే గ్లాస్ ఫిట్టింగ్ అయితే పెట్టారు. దీని గ్లాస్ సిస్టమ్ కూడా పెట్టారు. ఈ విధంగా మొత్తం ఇందులో చూసుకుంటే చాలా మొత్తం ఎక్విప్మెంట్ అన్నీ కూడా దీని నుండి ఆపరేటింగ్ చేసేందుకు వ్యవస్థ అంతా కూడా దీంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చివరి నుంచి దాదాపుగా 50 మీటర్ల పొడవు ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిదీ చూడవచ్చు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా టెక్నాలజీ అంటే ఫోటోలు దీనికి సంబంధించిన ఫోటో వ్యవస్థ కావచ్చు, దీంట్లో బ్లాక్ బాక్స్ అంటారు వాటి కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీనికి వివరాలు మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేందుకు ఇక్కడ దీనికి సంబంధించిన నేవల్ టెక్నీషియన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తున్నారు. వీళ్ళకి మనకు చూస్తుంటే లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని అయితే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇది చివరి ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా చేసింది. ఇక్కడ సందర్శకులకి అన్ని విధాలుగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే ప్రధానంగా ఇది నేవల్ టెక్నీషియన్ ఉన్నారు. దీనికి సంబంధించిన నేవల్ టెక్నీషియన్ కూడా ఇందులో పెట్టి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులో ఒక్కొక్క దానికి ఏ విధంగా విశిష్టత ఉంది, అలాగే 142 ఏదైతే TU-142 యుద్ధ విమానం ఏ విధంగా పనిచేస్తుంది అన్నీ కూడా వచ్చిన సందర్శకులకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్పి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మరి చూద్దాం మరిన్ని విషయాలు ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుంది, దీని ఇంకా మరింత విశిష్టత ఎలా ఉంది, ఇది ఎన్ని సంవత్సరాలు సేవ చేసింది అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. TU-142 యుద్ధ విమానం కోసం అలాగే ఇక్కడ ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు సేవలు అందించింది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే నేవల్ టెక్నీషియన్ ఎవరైతేనో షేక్ షలీం బాద్షా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇది ఎప్పుడు కొనుగోలు చేశారు, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలు అందించింది కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి ఇది TU-142 యుద్ధ విమానం ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎన్ని సంవత్సరాలు మన భారతదేశానికి సేవలు అందించింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన చాలా ధన్యవాదాలు. వన్ థింగ్. సెకండ్ రెండో విషయం ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు చొరవ తీసుకుని తొందరగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది విజ్ఞానం వినోదం కోసం తెలియడానికి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ కోసం ఇలాంటి ప్రాధాన్యత ఎవరికీ లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇది TU-142M ఎయిర్క్రాఫ్ట్ యుద్ధ విమానం. ఇది యాంటీ సబ్మెరీన్ మీద పనిచేస్తుంది. యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ ASW దానికి ఎగ్నిస్ట్ పనిచేస్తుంది. అంటే ఎనిమీ సబ్మెరీన్ జలంతర్గామి ఉంటే దాన్ని కనిపెడుతుంది, కనుగొంటుంది, వాళ్ళతో మాట్లాడుతుంది. పొరపాటున వచ్చేసింది అంటే వెళ్ళిపోమని చెప్తారు. ఒకవేళ శత్రువుదైతే టార్పిడో వేసి దాన్ని కూల్చేస్తారు, స్మాష్ చేసేస్తారు. ఇది గాలిలో అలా ఎగురుతూ ఏం చేస్తుందంటే ఆ సబ్మెరీన్ ని కనుక్కుంటుంది. ఎలా కనుక్కుంటుంది? ఒక సోనార్ ఉంటుంది, సౌండ్ నేవిగేషన్ రేంజ్. అది నీటిలో దింపుతారు. జస్ట్ లైక్ గ్యాస్ సిలిండర్ లా ఉంటుంది. నీటిలో దింపి అది సాల్ట్ వాటర్ తో కెమికల్ రియాక్షన్ అయ్యి
అది దాని యొక్క డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంత ఇన్ఫర్మేషన్ పైకి ఇస్తారు. ఈ అబ్జర్వర్స్ ఉంటారు వీళ్ళంతా, వాళ్ళు చూపిస్తాను. ఈ అబ్జర్వర్ ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడేది వాళ్ళతో రెస్పాన్స్ చేసి ఏంటి ఇదే అని అడుగుతారు. లేదు పొరపాటున వచ్చేసామంటే వెళ్ళిపోమని చెప్తారు. లేదు శత్రువుతుంది అని చెప్తే దాన్ని వితౌట్ ఎనీ వార్నింగ్ దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. డిస్ట్రాయ్ చేయడానికి ఒక మిసైల్ ఉంది, దాన్ని టార్పిడో అంటారు. అది కూడా ఇలా ఉంటుంది, అది కూడా నీటిలో వదులుతారు. సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, ఉప్పు నీరు, దాంతో కెమికల్ రియాక్ట్ అయ్యి అది ఏం చేస్తుందంటే ఎక్కడైతే సౌండ్ తో వెళ్తుంది అనమాట, ఈ సబ్మెరీన్ సెటెన్స్ సౌండ్ తో వెళ్తుంది, ఆ సౌండ్ వెంటపడి ఈ టార్పిడో దాన్ని కొట్టేస్తుంది. ఇప్పుడు దీనికోసం తెలుసుకునే బదులు ఇందులో ఎంతమంది ప్రయాణం చేస్తారో మొత్తం ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టోటల్లీ యుద్ధ విమానం. ఇందులో సివిలియన్స్ ప్యాసింజర్ ఎవరు ఉండరు, అంతా 10 మంది ఉంటారు. ఈ 10 మంది కూడా స్టాఫ్, ఎంటైర్లీ స్టాఫ్ ఈ దీని యాంటీ సబ్మెరీన్ ఎయిర్క్రాఫ్ట్ కోసం వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ కూర్చుంటారు పైలట్, కో పైలట్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే విమానాన్ని నడుపుతారు. మిగతా వాళ్ళంతా అబ్జర్వర్స్, టాక్టికల్ ఆపరేటర్, నావిగేటర్ ఆపరేటర్ వీళ్ళు సహకరిస్తారు. క్రూ నెక్స్ట్ పిఐఎల్ఓ అంటే ఏంటంటే అతను ఎవరండి? పైలట్, పైలట్, కో పైలట్ ఇద్దరు ఉంటారు. పైలట్, కో పైలట్ ఇద్దరు ఉంటారు. మిగతా వాళ్ళంతా అబ్జర్వర్స్, 8 మంది అబ్జర్వర్స్, టాక్టికల్ ఆపరేటర్, ఫ్లైట్ ఇంజనీర్ వీళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ ఆర్జీబీ ఆపరేటర్ అనమాట. ఈయన కూడా దీనికి ఫ్లైట్ కి సంబంధించిన రికార్డర్ అనమాట. వీళ్ళంతా రికార్డ్ చేస్తారు. ఇదంతా ఇన్స్ట్రుమెంట్, ఇందులో వస్తుంది డేటా వస్తుంది. ఆ డేటా అంతా విశ్లేషించి వీళ్ళు ఏం చేస్తారంటే డేటా అంతా విశ్లేషించి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అది ఇస్తారనమాట. ఇది ఏం చేస్తుందంటే గాలిలోనే ప్రయాణిస్తుంది. గంటకి 900 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గంటకు 900 కిలోమీటర్లు మాక్సిమం స్పీడ్ అనమాట. ఇలా పైన వెళ్తుంది, సముద్రం పైన అలా విహరిస్తుంది. దీనికి ఒక మిషన్ ఉంటుంది. ఒక 3 గంటలు 4 గంటలు ఇది ఏం చేస్తుందంటే పనిచేస్తుంది. నేను చెప్పాను కదా సోనారు ఇది దాంట్లో నీటిలో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. అది నెక్స్ట్ ఇదేంటి ఈవెంట్ మొత్తం అందులో ఉండి మొదటి నుంచి ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టెక్నికల్, ఎలక్ట్రికల్ అండ్ లాజిస్టిక్ దీనికి సంబంధించింది అనమాట. ఎయిర్క్రాఫ్ట్ డిగౌట్ చేయడానికి, తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అది ఇంకా దీన్ని అంటే ఇప్పుడు దీనిలోనే రిమూవ్ చేశారా మామూలుగా? ఇంకా ఇక్కడ ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఏముంటాయండి? ఇక్కడ లోన కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్, పైప్ లైన్స్ ఇవి ఉంటాయి. బేసిక్ గా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇది రష్యాలో తయారైంది, రష్యాలో కొన్నాం. కొన్ని 29 సంవత్సరాలు మనకి సర్వీస్ ఇచ్చింది. 1988లో కొన్నారు. 2017లో దీన్ని డీకమిషన్ చేశారు. అంటే ఇంకా సర్వీస్ అయిపోయింది. అంటే కంటిన్యూ 29 years వితౌట్ ఫెయిల్ యొక్క ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ అవ్వకుండా మనకి సేవలు అందించింది. ఎన్ని కొనుగోలు చేశారు? మన 8 కొన్నారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? రష్యా, సోవియట్ రష్యా అన్నమాట. అక్కడ కొన్నారు. అక్కడ కొని 29 సంవత్సరాలు వితౌట్ ఎనీ స్టాప్ మనకి బాగా సేవలు అందించింది. అందించిన తర్వాత ఇప్పుడు దీన్ని మ్యూజియం గా పెట్టేసి ప్రజల యొక్క అవగాహన కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే, దీన్ని అంటే ఇంకా అంటే దీన్ని మనకి ఇక్కడ విమానాశ్రయం లేదు మనకి కాకినాడలోని. అక్కడి నుంచి వైజాగ్ నుంచి కానీ ఇక్కడ వరకు ఎలా వచ్చిందండి? దీన్ని తమిళనాడులోని అరక్కోణం, తమిళనాడులోని అరక్కోణంలో INAS 321 అనే ఒక స్క్వాడ్రన్ ఉంది. ఏ స్క్వాడ్రన్? నేవీది. ఆ స్క్వాడ్రన్ లో ఇది ఆపరేట్ అయ్యేది. అక్కడి నుంచి డీకమిషన్ అయిన తర్వాత దీన్ని ఏం చేశారంటే ఇలా వైజాగ్ డిస్మాంటిల్ చేసి పార్ట్లు దాన్ని బై ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. అసెంబుల్ చేసి ఇలా ప్రదర్శన చేశారు. ట్రాన్స్పోర్ట్ కి దాదాపుగా 42 వెహికల్స్ లో తీసుకొచ్చారండి. ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క పార్ట్ అన్నమాట. అది తీసుకొచ్చిన దీన్ని మళ్ళీ అప్పుడు అటాచ్ చేశారు, అసెంబ్లింగ్ చేశారు అనమాట. అన్ని కలిపేసి ఎలా ఉంది అలా ఉంది. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇవి?
ఇక్కడ కాకినాడ ఉంది, దీని ముందు వైజాగ్, నెక్స్ట్ కలకత్తా, అలా 3 ఉన్నాయి. ఒక పాట్నాలో ఇది పెడదాం అనుకుంటున్నారు. ఇది మనకు అదృష్టం అనమాట. మనకు అదృష్టం అంటారు. అంటే సాధారణంగా విమానం చూడాలంటే అదృష్టం ఉండదు. అందరిని ద్రాక్ష. అవునవును, అందరిని ద్రాక్ష. ఆకాశంలో వెళ్తుంటే మేము ఆ టైంలో అదే అయింది. చూసాం. ఇప్పుడు ఏంటండి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ప్రజలు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాగుంటుంది సార్. సార్ ఇంకా దీనికి విశిష్టత ఏంటంటే ఇది సందర్శకులు చూడడం కోసం తయారు చేశారు. అందులో అప్పట్లో అలాగ ఉంటుంది. ఇది కింద గ్లాస్, ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ గ్లాసెస్ ఈవెన్ ఏంటంటే గాలి వెలుతురు కనిపించడానికి, విజిటర్స్ కి కన్వీనియంట్ గా ఉండడానికి ఏసీలు అవి పెట్టారన్నమాట. అదర్వైజ్ ఇది ఫ్లై చేస్తే ఇది ఇన్బిల్ట్ ఆక్సిజన్, తర్వాత ఏసీ. ఆక్సిజన్ అంటే పైన ఇంత స్పీడ్ తో వెళ్తుంది కాబట్టి గాలి ఉండదు ఇందులో, అంత కంపాక్ట్ అనమాట. ఆ గాలి కూడా ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి తయారవుతుంది. దీంట్లో సర్క్యూట్ చేస్తారనమాట. సార్ ఇదేంటంటే సార్, ఇది క్యారియర్, బాంబ్ క్యారియర్ లాంచ్ అనమాట. ఇది ఉంటుంది లాంచ్ క్యారియర్. అది వచ్చేసి మిసైల్ క్యారియర్. ఇక్కడ ఫిట్ చేస్తారు. ఇక్కడ ఫిట్ చేసి ఇక్కడ నుంచి ఇలా డ్రాప్ చేస్తారు కిందకి. ఇక్కడ నుంచి డ్రాప్ చేసి చేస్తారు. జలాంతర్గా శత్రువు ఎవరున్నారో గమనించి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇక్కడ నుంచి డ్రాప్ చేస్తారు. ఇది మెయిన్ కీలకంగా ఉంటుంది అంటారు. మీరు అంటే బాంబు మౌంట్ చేయడానికి, ఇక్కడ వదలడానికి, డ్రాప్ చేయడానికి. ఓకే సార్. నెక్స్ట్ ఇది మిసైల్ క్యారియర్. చెప్పాను కదా టార్పిడో అని చెప్పేసి. ఆ మిసైల్ ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ నుంచి ఇలాగే కిందకి ఇలా డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి బటన్ ఆపరేట్ చేస్తారు. బటన్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. సార్ అన్ని కూడా అంటే అట్లా మొత్తం అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత కిందకి వదులుతుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరిగా రెస్పాన్స్ రాలేదు, వాళ్ళ శత్రువుది అయింది జలంతరగం అంటే టార్పిడో స్మాష్ కూడా సార్. ఓకే సార్. ఇవి సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇది కూడా సేమ్ అన్నమాట. సేమ్ అంతే. దానికోసమే ఎన్ని ఉంటాయి ఇందులో మొత్తం? ఇలాంటివి 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. అట్ ఏ టైం ఒకసారి ఇది చేస్తారు. అంటే మిసైల్ కానీ టార్పిడో కానీ చేస్తారు. ఇప్పటివరకు ఇది అవసరం రాలేదు మనకి. అంటే రెడీగా ఉంచుతుంది. నా డిఫెన్స్ ఏం చేస్తుందంటే నేవీ దీన్ని రెడీగా ఉంచుతుంది అనమాట. ఇన్ కేసు ఒకవేళ ఒక సిచ్యుయేషన్ ఇదవుతే అప్పుడు వీటిని ఇచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి. ఇది వచ్చేసి సోనోబాయ్. ఈ సోనోబాయ్ ఏం చేస్తుంది? అది సోనోబాయ్. ఇది సోనోబాయ్ ఇదేం చేస్తుందంటే ఇది కూడా నీటిలోకి డ్రాప్ చేస్తారు. కిందకి సోనోబాయ్ అంటే ఇట్స్ సోనార్, నథింగ్ బట్ సౌండ్ నేవిగేషన్ ఆన్ రేంజ్. లోనికి వెళ్ళి కెమికల్ రియాక్షన్ అయ్యి సంకేతాలన్నీ పైకి ఇస్తుంది. దాన్ని అబ్జర్వర్స్, ఈ యొక్క టెక్నీషియన్స్ వీళ్ళు గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి దాన్ని స్టడీ చేసి అకార్డింగ్లీ దే విల్ డు ద జాబ్. సార్ అయితే ఇప్పుడు ఇంకా ఇది ప్రధానంగా ఇందులో ఎంత మొత్తం 10 మంది సిబ్బంది ఉంటారు. 10 మంది ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి మిషన్ సంబంధించిన. ఎన్ని రోజులు ఉండొచ్చు ఇందులో? వాళ్ళు ఎన్ని రోజులు దీని మీద ట్రావెల్ చేసే అవకాశం? దీని ఏం చేస్తారంటే చెప్పండి. గంటకి 900 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. వీళ్ళు దీని ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సర్సైజ్ ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు. ఇవాళ ముందు రోజు ఏం చేస్తారంటే మన ఈ ఏరియాలో ట్రావెల్ చేయాలి, ఇది చేయాలి. ఒక 4 గంటలో 6 గంటలో ఇది ప్రయాణిస్తుంది. ప్రయాణించి ఇంకా ల్యాండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని గ్యారేజ్ లో పెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా మొత్తం 365 days ఇది ఇలా వర్క్ అవుతుంది. ఇది ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఇదేమో జనరేటర్, టర్బో జనరేటర్. ఎయిర్క్రాఫ్ట్ రన్ అయినప్పుడు ఈ పని చేస్తాయి. కావాలంటే ఇంధనం కావాలంటే చేస్తారు. ఇది ఫ్యూల్ ట్యాంక్. ఈ ఫ్యూల్ ట్యాంక్ ఇందులో అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్స్ 6 ఉంటాయి. అవి కాకుండా మెయిన్ గా వింగ్స్ ఉన్నాయి. వింగ్స్ కింద ట్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ అయినా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ బస్ అయినా మెయిన్ వింగ్స్ కూడా ఇందులోనే ఫ్యూల్ నింపుతారు. 1,20,000 లీటర్లు నింపుతారు. 1,20,000 గంటకి 6 టన్ను లాగేస్తుంది. 6 టన్నులు కన్సంప్షన్ అవుద్ది ఫ్యూల్. 1 గంట ట్రావెల్ చేసిందంటే 6 టన్నులు.
సార్ ఓకే, గంట ట్రావెల్ చేసిందంటే 6 టన్నులు లాగేస్తుంది సార్. మొత్తం 1,20,000 లీటర్లు మొత్తం 1,20,000 లీటర్లు ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇదేంటండి ఇది? ఆస్ట్రో నావిగేషన్ అంటే కెమెరా అనమాట. బయట ఏం జరుగుతుంది ఆస్ట్రో దీనికి అంతా రికార్డ్ అవుతుంది అనమాట. ఇది కెమెరా ఫోటోస్ కూడా తీసుకుంటే ఓకే, ఇన్ టైం లో ఎన్ని ఫోటోలు తీస్తుంది. డిపెండ్స్ అనమాట, డిఫెన్స్ కెపాసిటీ బట్టి తీస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ దిస్. ఇక్కడ చూడండి. ఓకే, ఇదేంటి? ఇది కూడా దానికి సంబంధించిందా? ఓకే, బ్లాక్ బాక్స్. ఇది మెయిన్ థింగ్. ఓకే, బ్లాక్ మీరందరూ వినే ఉంటారు, బ్లాక్ బాక్స్ అంటారు. ఇదేమో బ్లాక్ కలర్ లో ఉండదు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. బ్లాక్ బాక్స్ ఇస్ ఎ టర్మ్, దానికి ఆ పేరు అనమాట. ఓకే, ఇది ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఎయిర్క్రాఫ్ట్ ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా సరే దీంట్లో డేటా అంతా స్టోర్ అయిపోతుంది. ప్లస్ పైలట్ కో పైలట్ ఇద్దరు కలిపి మాట్లాడుకుంటారు. ఇక్కడ సిచ్యువేషన్ అరైజ్ అయిపోతే అప్పుడు ఏం చేద్దాం మనం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. అదంతా ఇందులో రికార్డ్ అవుతుంది. ఏంటంటే రేపు పొద్దున మన ఇన్వెస్టిగేషన్ కోసం ఇది ఎందుకు క్రాష్ అయింది, ఎక్కడ ఫాల్ట్, ఇంజిన్ లో ఫాల్టా లేకపోతే కంట్రోల్స్ లో ఫాల్టా, ఇదంతాను ఇది రికార్డ్ చేస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ కలర్ ఉండదు, అది టర్మ్ ఇస్ బ్లాక్ బాక్స్. ఆరెంజ్ కలర్ లో ఎందుకు ఉంటుందంటే కనపడుతుంది అనమాట. క్రాష్ అయిన తర్వాత అక్కడ పడిపోతే కనపడే విజిబిలిటీ కోసం కలర్. ఓకే, అన్నింటిలో ఇదే కలర్ లో ఉంటుందా? అన్ని ఇవి ఉంటాయి. ఓకే, తర్వాత ఇవి డిస్ట్రాయ్ అవ్వరు. ఎంత టెంపరేచర్ ఉన్నా సరే డిస్ట్రాయ్ అవ్వదు, పాడవదు. ఎందుకంటే ఆ మెటీరియల్ ఉంటుంది లోన, అంత కాస్ట్లీ మెటీరియల్ తో దీన్ని తయారు చేస్తారు. ఎంత టెంపరేచర్ లోనే మినిమం 900 డిగ్రీల సెల్సియస్ ని తట్టుకుంటది. 0 డిగ్రీలో ఫ్రీజ్ అయిపోతుంది, 100 డిగ్రీలో వాటర్ బాయిల్ అయిపోతుంది. ఈ యొక్క 600 డిగ్రీలో మెటల్ కూడా కరిగిపోతుంది. ఇది 900 సెల్సియస్ లో కూడా విత్ స్టాండ్ అవుద్ది. మొత్తం ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ టర్బో కలర్స్, టర్బో కూలర్ అనమాట. కూలర్ ఏంటి, దేనికోసం? ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్న సిబ్బంది ఉంది కదా, టెక్నికల్ టాక్టికల్ ఆపరేటర్, వాళ్ళకి కూలింగ్ కోసం అనమాట. ఇది ఇట్ ఈస్ ఆపరేషనల్, అప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. రెడ్ గా కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఒకవేళ ఎయిర్క్రాఫ్ట్ లో ఫైర్ అయితే ఇవి ఆపరేట్ చేస్తే ఇదంతా కంపార్ట్మెంట్ లో CO2 కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి వెంటనే ఆర్పేస్తుంది. అంటే మనకు ఇప్పుడు లోపల ఏసీ ఇప్పుడు మనం జనరల్ గా క్రియేట్ చేయాలి కాబట్టి ఒకటి ఉంది. అప్పుడు మామూలుగా ఉన్న దాంట్లో ఏసీ ఉంటుందా? ఇన్బిల్ట్. ఇదంటే మన విజిటర్స్ కోసం పెట్టాం. అదర్వైజ్ అక్కడ ఉన్నాయి కదా సార్, అది ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ ఏసీ అది ఇస్తాయి. ఏసీ అండ్ ఇది ఇస్తాయి అనమాట. ఏవి ఆక్సిజన్ ఎన్ని ఉంటాయి మొత్తం? 8 ఉన్నాయి సార్, 8 ఉంటాయి. అది మన కంటిన్యూ మనకి ఏం చేస్తుందంటే ఏసీ ఇస్తుంది. ఏసీ తర్వాత ఆక్సిజన్ పేల్చడానికి అనమాట. లోన ఆక్సిజన్ ఉండదు, అంత ప్యాకప్ ఉంటుంది అనమాట. అంత స్పీడ్ తెలిసిందంటే లోన ఏం ఉండదు. ఆ తోక భాగం ఉంది కదా, ఆ తోక భాగంలో ఒక గన్నర్ కూర్చుంటాడు. ఆడేం చేస్తాడంటే ఎదరి నుంచి ఎవరైనా వచ్చినా, వాడిని ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా వాళ్ళు ఫైర్ చేయడానికి అక్కడ కూర్చుని లోన రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ఉంటాడు. వీళ్ళంతా మొత్తం కలిపి 10 మంది క్రూ, 10 మెంబర్స్ ఎంటైర్లీ వీళ్ళు దీనికోసం పనిచేస్తారు, ఈ మిషన్ కోసం పనిచేస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మా ప్రస్తుతం అయితే ఇప్పుడు 8 ఎన్ని 3 సందర్శనార్థం పెట్టారు. 8 3 ప్రదర్శనశాలకి సందర్శనకి ఇచ్చారు. 3 ఇక్కడ కాకినాడ అండ్ వైజాగ్, కాకినాడ, కలకత్తా 3. మిగతా వేరే చోట్ల ఎవరైనా డిమాండ్ చేసి అడిగారు అనుకోండి, వాళ్ళకి కేటాయిస్తారు. ఓకే, ఇది ప్రస్తుతం దీనికి సంబంధించిందిలో ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మరిన్ని విషయాలు దీనికోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. TU-142 యుద్ధ విమానం లోపల ఏ విధంగా ఉందనేది మొత్తం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బయట ఏ విధంగా అది టేకప్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, బయట ఉన్నటువంటి భాగాలు ఎలా ఉంటాయి, దాని యొక్క విశిష్టత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బయట ఉన్నటువంటి విభాగాలు ఎలా టేకప్ అవుతుంది విమానం, ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది బయట? బేసిక్గా విమానం అన్నది
ప్రైవేట్ విమానం కానివ్వండి, వార్ప్లేన్ కానివ్వండి, ఏదైనా సరే ముందుకు ఎలా వెళ్తుంది, గాలి ఎలా ఎగురుతుంది, అది ముందు తెలుసుకోవాలి. అది ఏమీ లేదు, నథింగ్ బట్ న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, ఈ ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి తిరుగుతాయి, తిరిగి గాలి లాక్కుంటాయి, గాలి లాక్కుని వెనక్కి తోస్తే ఎయిర్క్రాఫ్ట్ ముందుకెళ్తుంది. సింపుల్ అన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత ఈ యొక్క వింగ్స్ ఉన్నాయి కదా, అవి ఏరోఫాయిల్ షేప్ లో ఉంటాయి. ఏరోఫాయిల్ షేప్ అంటే ఏమీ లేదు, ఇక ఏరోడైనామిక్ ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఫ్లై అయిపోతుంది. ఫ్లై అయిపోయిన తర్వాత ఈ యొక్క రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కల్లో ఆ ఫ్లాప్స్ ఉన్నాయి కింద, అవి ఆపరేట్ చేస్తారు అక్కడ నుంచి. అది కింద పైన ఇలా అవుతుంది. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది, పైకి కిందకి, నోస్ డౌన్. ఆ తర్వాత తోక భాగంలో రడ్డర్ ఉంటుంది, ఆ రడ్డర్ కూడా గాలి తగులుతుంది. ఇలా ఉంటే ఇక్కడ గాలి తిరిగితే ఇటువైపు వెళ్తుంది, ఇక్కడ గాలి తిరిగితే ఇటువైపు వెళ్తుంది, అటువైపు ఇటువైపు వెళ్తుంది. అంతే, సింపుల్ అన్నమాట. దీనికి అంటే మామూలు విమానానికి యుద్ధ విమానానికి డిఫరెంట్ ఏంటండి? రెండు సేమ్, ఏం లేదు. కాకపోతే దీని మిషన్ ఏంటంటే వెపన్స్, యాంటీ సబ్మెరీన్ ఎయిర్క్రాఫ్ట్, సబ్మెరీన్ కొట్టడానికి ఇది, అదే ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్. రెండు సేమ్ అలాగే ఎగురుతాయి. రెక్కల ద్వారానే, రెక్కల్లో ఉన్న ఎలిరాన్స్, ఎలివేటర్స్ అని సబ్ కంట్రోల్స్ ఉంటాయి దీని కింద, అవి ఆపరేట్ చేస్తారు. దానికి గాలి వచ్చి తగులుతుంది, గాలి స్ట్రైక్ అవ్వగానే ఇట్ టేక్స్ లిఫ్ట్, మళ్ళీ ల్యాండింగ్ అవుతుంది, టేక్ అవుతుంది. ఈ పెద్ద పెద్ద చక్రాలు ఉన్నాయి కదా, వీటిని అండర్ క్యారేజ్, ల్యాండింగ్ గేర్ అంటారు. అండర్ క్యారేజ్ ఇస్ ద వర్డ్, అదర్వైజ్ ఫర్ అండర్స్టాండింగ్ ల్యాండింగ్ గేర్ అంటారు. ఇవేం చేస్తాయంటే ఎగిరే ముందు, ఎగిరిన తర్వాత కొంచెం లోన్కి రిట్రాక్ట్ అయిపోతాయి, అక్కడ ఆపరేట్ చేస్తే లోన్కి వెళ్ళిపోతాయి, బయట ఉండవు. మళ్ళీ ల్యాండింగ్ అయ్యే ముందు కూడా ఇవి ఆన్ చేస్తే లోన్ కాక్పిట్ నుంచి ఇది బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇవి నడవడానికి, ఎయిర్క్రాఫ్ట్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే TU-142 యుద్ధ విమానం సంబంధించిన ఇంకా విశిష్టత ఏంటంటే, దీనికి సంబంధించిన ఇందులో ఎన్ని మిషన్లు ఉంటాయి, ఎన్ని ఇంజిన్లు రన్ అవుతుంటాయి? 4 ఇంజిన్లు ఉంటాయి, 4 టర్బోజెట్ ఇంజిన్స్ అన్నమాట. 4 రన్ అవుతాయి. ఒకవేళ 1-2 ఇంజిన్లు ఫెయిల్ అయితే వెంటనే ఇది ఏం చేస్తారు, 2 ఇంజిన్ల మీద కూడా ల్యాండ్ అవుతుంది. బిఫోర్ ల్యాండింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ATC ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వాళ్ళతో కాంటాక్ట్ చేస్తారు. మాకు ఇలా ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ఇలా ట్రబుల్ ఉంది, మేము ల్యాండ్ అయిపోతున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఒకవేళ దగ్గరలో ఏదైనా ఎయిర్పోర్ట్ అది ఉంటుంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వండి. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఎమర్జెన్సీలో అక్కడంతా రెడీగా ఉంచుతారు, ఫైర్ టెండర్, క్రాష్ టెండర్ ఇవన్నీ రెడీగా ఉంచుతారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఆపరేట్ అండర్ క్యారేజ్ ఆపరేట్ కూడా లోనే ఉండిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ట్రై చేశాడు పైలట్, ట్రై చేశాడు, అవ్వలేదు. ఇది ఏంటంటే మెయిన్ హైడ్రాలిక్ గా ఇది ఆపరేట్ అవుతుంది. బట్ హైడ్రాలిక్, న్యూమాటికల్లీ అండ్ మెకానికల్లీ 3 ఉంటాయి. 3 ఫెయిల్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ATCలో పర్మిషన్ అడిగి వాళ్ళు అక్కడ రెడీ ఉంచుతారు. అక్కడైనా ఎయిర్క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తుంటే ఆపేసి రన్వే అంతా క్లియర్ చేసి దీనికి ల్యాండింగ్కి పర్మిషన్ ఇస్తారు. ఆ ల్యాండింగ్కి అలా వచ్చి స్పీడ్ తగ్గించుకుని బెల్లీ ల్యాండ్ చేస్తుంది, బెల్లీ ల్యాండింగ్. ఓకే. ఇప్పుడు ఇది యుద్ధ విమానం ఇక్కడ సందర్శన పెట్టారు, అది అంతకుముందు సముద్రంలో పనిచేసేటప్పుడు దాన్ని ఈ ల్యాండింగ్ అంటే సముద్రంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది? సముద్రంలో ల్యాండ్ అవ్వదు, భూమి మీదే అవుద్ది. సముద్రంలో ప్రయాణిస్తుంది, సబ్మెరీన్ కనుక్కుంటది, పైనుంచే కనుక్కుంటది, ఇలా ప్రయాణిస్తూ కనుక్కుంటది సార్. ఓకే. మొత్తం 8 కూడా కొనుగోలు, మనకి 8 అయితే కొనుగోలు చేశారంటున్నారు, అందులో 3 సందర్శనాత్మకం పెట్టారంటారు. మామూలుగా ఉన్నాయి, మిగతా ఉన్నాయి. మిగతా మామూలుగా డమ్మీగా ఉండిపోయి ఇప్పుడు అంతా పని చేయట్లేదు. ఎవరన్నా అడిగితే, ఏదైనా గవర్నమెంట్ అడిగితే వాళ్ళకి కేటాయిస్తున్నారు, మనకి కేటాయించినట్టు. ఇప్పుడు మనం కేటాయించి సందర్శనార్థం పెట్టి అలాగా వేరే వాళ్ళకి కేటాయిస్తారు. ఇది ఎన్ని గంటలు పనిచేస్తుంది మొత్తం వారాలుగా చూసుకుంటే? 29 సంవత్సరాలు మనకి నిర్విరామంగా, యాక్సిడెంట్ అవ్వకుండా, ఏది అవ్వకుండా సేవలు అందించింది.
మొత్తం నిర్విరామంగా. ఓకే. అంటే ఎన్ని గంటలు ఉంటది కదా, అంటే 29 సంవత్సరాలు 36,000 గంటలు రోజుకు ఆపరేషన్ ఉంటుంది అనమాట. ఒక 6 గంటలు ప్రయాణిస్తుంది, 6 గంటలు తను డ్యూటీ చేస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే గస్తీ విమానం, గస్తీ పైన ఆకాశంలో గస్తీ చేస్తుంది. ఈ సబ్మెరీన్ ఉంది కదా, దాన్ని కనిపెట్టడమే కాకుండా ఏదైనా శత్రు దేశం ఏదైనా విమానం మన గగనతలంలోకి వచ్చేస్తే వాటిని కూడా ఇది ట్రేస్ అవుట్ చేస్తుంది. ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వార్న్ చేస్తుంది, రావద్దు చేయొద్దు అని చెప్పి. మన యొక్క ఇంటెలిజెన్సీ కోసం వాళ్ళని కూడా ఏదైనా ట్రై చేస్తుంటారు, ఒక దేశం ఇంకో దేశం కోసం. వాళ్ళని కూడా నిరోధిస్తుంది టోటల్ గా. సార్ ఇప్పుడు ఇది మనకు ప్రధానమైన యుద్ధాల్లో ఏ యుద్ధంలో పాల్గొందండి? ఇప్పుడు ఇది ఉన్న తర్వాత యుద్ధాలే రాలేదు. దాని ముందు వచ్చింది 65-71లో పాకిస్తాన్ కి, చైనాకి అవి. ఇప్పుడే యుద్ధాలు ఏం లేవు. ఇప్పుడు అవుతున్నాయి కదా, కార్గిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి యుద్ధాలు కావు. అవి ఏంటంటే అక్కడ వాళ్ళ టెర్రరిస్టులు మన దేశంలోకి చొరబడ్డారు. చొరబడితే ఆర్మీ ఏం చేసిందంటే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఏం చేసిందంటే వాడిని ఇక్కడి నుంచి పాలద్రోలేరు. ఇక్కడి నుంచి పాలద్రోలేరు. ఓ యొక్క స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాన్ని ధ్వంసం చేయిస్తారు. అది విమానం కాదు. దానికి అనుగుణంగా ఆ కంట్రీ మన మీదకి రాలేదు, చేయలేదు. ఎందుకంటే తప్పు. ప్రపంచ దేశాలు దాన్ని ఖండిస్తున్నాయి. అందుకని మనల్ని ఏది అనలేదు. మన జాగ్రత్తలో మనం ఉన్నాం, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాం. అది అదే చెప్తాను. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, పైలట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బాంబర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇది బేసికల్లీ ఏంటంటే గాలిలో ఇలా వెళ్తూను మనకు పెట్రోలింగ్ చేయడం, ప్లస్ నేను చెప్పిన కదా సబ్మెరీన్ దాన్ని చేయడం అన్నమాట. దీని అవసరం వస్తే అప్పుడు ఇది కూడా వెళ్తుంది. దాదాపు అంటే మేజర్ అంటే ఈ యొక్క కార్గిల్ దాంట్లో కీలకంగా వ్యవహరించింది 142 అని కూడా చెప్పుకొస్తున్నారు కదా. అది అప్పుడు కూడా ఆపరేషన్ కి సహకరించింది అనమాట. ఆపరేషన్ కి సహకరించింది, కానీ అది వార్ కాదు. కార్గిల్ కూడా వార్ కాదు. వాళ్ళ యొక్క టెర్రరిస్టుల్ని ఇక్కడ భూభాగం నుంచి వాళ్ళు దాక్కున్నారు. ఇక్కడ పొదల్లో, వీళ్ళలో, కొండ ప్రాంతంలో నుంచి దాక్కున్న వాళ్ళని వీళ్ళని బయట పంపించేశారు. వాళ్ళు ఫైర్ చేసి ఉన్న వాళ్ళని చంపేశారు, స్థావరాలని ధ్వంసం చేశారు. అవునవును. అంటే వాళ్ళు యుద్ధం చేసి మనం యుద్ధం చేస్తే అది యుద్ధం చేస్తే చాలా విపరీతంగా ఉంటుంది. అది మనం అంచనా వేయలేం. దాని యొక్క ఈ రహస్య స్థావరాలను గుర్తించడం, సముద్ర జలాంతర్గాముల్ని నిరోధించడం ఎక్కడెక్కడ ఉన్నది అనేది దీని యొక్క సిద్ధాంతం, దాని యొక్క ప్రిన్సిపల్ ఆపరేషన్. ఓకే. ఇప్పుడు దీని ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా ఇంకా టెక్నాలజీ ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి. అవి మనకు ఇప్పుడు ఇంకేం తెలియదు, ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ మనం చెప్పకూడదు. ఇదేంత అయిపోయింది కాబట్టి ఇందులో సీక్రెసీ ఏం లేదు కాబట్టి జనాలకి అందరికీ అవగాహన కోసం ఇది పెట్టారు, తీసుకొచ్చారు. మీరు స్పెషల్ ఇందులో ఏం చేస్తారు? మీరు ఎన్నాళ్ళు అవుతుంది ఇందులో? మీరు ఏం చేస్తారు? నేవీలో ఏవియేషన్ టెక్నికల్. నేను అక్కడ ఇలాంటి విమానాల్లో ఇందులో ఇంజనీరింగ్ సైడ్ పనిచేసి ఇన్స్పెక్షన్ చేయడం, వాటిని ఇన్స్పెక్షన్ చేయడం అదనమాట. నేను వచ్చేసాను, రిటైర్ అయ్యి దాంట్లో వచ్చేసి ఇదంతా నాకు సంబంధించింది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను ఇక్కడ డిప్లాయ్ చేశారు. ఇక్కడ బాగా చెప్తున్నారు. దీనికోసం బాగా అందరూ కూడా సందర్శకులు కూడా ప్రతిదీ కూడా వివరంగా చెప్తున్నారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ. ముందు ఇది చూడడమే, ఇది ఎక్కడమే పెద్ద మహాభాగ్యం. అయితే చెప్పడం అది చెప్తాను, తెలియదు కదా, చదువుకున్న వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఎగురుతుంది, ఎలా వెళ్తుంది ముందుకి, ఇది ఎందుకు పెట్టారు తెలియదు సార్. చెప్పనందుకు తెలియదు. మాకంటే అనుభవం ఉంది కాబట్టి, అందులో చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే. ఇప్పుడు దీనికి డెమో అంటే ఇది ఎలా ల్యాండ్ అయింది, ఎలా పనిచేసింది అని కూడా కొన్ని డెమో కూడా వీడియో ఏదో అక్కడ పెట్టినట్టున్నారు కదా. అక్కడ వేరే పెట్టారండి. ఇక్కడ ఇంకా ఏమేమి పెట్టారు? అక్కడ అవుతుంది. అదేంటంటే అది ఒక థియేటర్ లా పెట్టారు. దాన్ని ఏమంటారు, పెట్రియోటియం థియేటర్. అందులో స్క్రీన్ ఏర్పాటు చేశారు. స్క్రీన్ ఉంది, అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో ఎలాగా పైలట్స్ ఎలా వెళ్తారు, ఆఫీసర్స్ నెక్స్ట్ దాంట్లో ఎలా కూర్చుంటారు, ఈ యొక్క బాంబ్స్ ఎలా ఫిట్ చేస్తాయి, అవన్నీ అందులో ఉన్నాయి. దట్ ఆల్సో యూ కెన్ షూట్ అండ్ షో ద పీపుల్స్. మొత్తం అందరికి చూపిస్తారు. అంటే ఫస్ట్ ఇందులో టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇందులో ఎంటర్ అవుతారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది థియేటర్ లో టెక్నికల్ గా మొత్తం ఏమవుతుంది అది కూడా అందులో చూపిస్తారు. అంతా ఫ్రీ. ఓకే. ఇంకా ఇది
ఎంతకాలం పట్టిందని అంటే మనకి అప్పట్లో దీన్ని తీసుకురావడం చాలా అంటే దీన్ని సందర్శకులు ఇది తీసుకొచ్చి ఒక 4 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మన కలెక్టర్ గారు జేసీ గారు వీళ్ళ చొరవతో తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చారు దీన్ని. అదర్వైజ్ దానికి అంతగా దీని మీద శ్రద్ధ చూపించలా 4 సంవత్సరాల నుంచి. ఇది కూడా ఆపరేట్ అయ్యి ఇనాగ్రేట్ చేసి వారం అయింది. అవునవును, అంతే. జనాలు పొలవమని వచ్చేస్తున్నారు. అంటే మరి విమానం సాధారణంగా మనం ఎవరు చూస్తున్నాం కదా, చూడం కదా. ఇంకా దీనికోసం ఇంకా ఏం చెప్తే అంటే మీరు మాక్సిమం ఐ టోల్డ్ యూ అన్ని చెప్పేశాను. ఎలా ఎగురుతుందో చెప్పాను, ఎలాగ ఫ్లై చేస్తుంది, దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంతే చెప్పాను. లోపల మీరు షూట్ చేశారు అన్ని పార్ట్స్ అన్ని చెప్పాను అంతే. ఇంకా జనాలు కూడా ఇంకా వచ్చి ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళకి ఇంకా అవగాహన ఉంటుంది. వీళ్ళంతా వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళు, కుర్రోళ్ళు, స్టూడెంట్స్ ఇంకా అడిగితే ఇంకా మనం డౌట్ చెప్పచ్చు వాళ్ళకి. ఇది కంటిన్యూగా ఒకసారి టేకాఫ్ చేసిందంటే 12 గంటలు ట్రావెల్ చేయగలదు. 12 గంటలు మీకు వెళ్తుంది ఆకాశంలోనే. ఇంకా మీకు అంటే మనకు 12 గంటలు అంత అవసరం ఉండదు. ఒక 6 గంటలు 4 గంటలు బయటకు వెళ్ళి పెట్రోలింగ్ అనమాట, గస్తీ కూడా చేసుకుని ఇంకొచ్చేస్తుంది, ల్యాండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఇలాగా మొత్తం సంవత్సరం మొత్తం ఇంకా అదే పని రెడీగా ఉంటుంది అనమాట. అన్ని రెడీగా ఉంటాయి. ఇన్ కేస్ యుద్ధం వస్తే రెడీగా ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు అప్పుడప్పుడు రెడీ అవ్వడం కాదు, దానికోసం ముందే సన్నద్ధంగా ఉంటుంది అనమాట. అది ఓకే సార్. ఇది ఎంత పొడవు ఎంత ఉందండి మొత్తం? ఇది వచ్చేసి పొడవు 53 మీటర్లు. 53 మీటర్లు. వెడల్పు వచ్చేసి 50 మీటర్లు. ఎత్తు వచ్చి 16 మీటర్లు. ఓకే. ఇది పొడవు వచ్చి 53 మీటర్లు. వెడల్పు వచ్చేసి రెక్క ఉంది కదండి, ఆ రెక్క చివరి నుంచి ఆ రెక్క చివరి వరకు ఈ వెడల్పు 50 మీటర్లు. 50 మీటర్లు అంటే ఇది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది కూడా అంతే 53 అంటే 3 మీటర్లు వేరియేషన్. దట్స్ ఇట్. ఓకే ఓకే ఓకే. ఇది చాలా బాగా చెప్పారు. దీనికోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సాధారణ మన తూర్పుగోదావరి జిల్లాలో కాదు సార్, అందరూ కూడా విమానం ఆకాశంలో ఎప్పుడో చూడడం తప్ప నేరుగా చూడలేదు. అలాగే చూసినా ఒకవేళ ఎక్కలేని పరిస్థితి. కానీ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం కల్పించారు. అలాగే మీరు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చెప్పండి. యాక్చువల్లీ నా తరఫు నుంచి ఏం చెప్పాలంటే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు తొందరగా చొరవ తీసుకుని తొందరగా దీన్ని పని జరిగేటట్టు చేశారు. అది మెయిన్ ఫస్ట్ థింగ్. అలాగే భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు లేనిది ఇది రాదు. ఎంతో మంది అడుగుతారు, ఇవ్వరు. ఇదే అవకాశం మొత్తం అందరికి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి తప్పకుండా తూర్పు మొత్తం అందరూ కూడా పర్యాటకులందరికీ. కాకినాడలో ఇది ఏర్పాటు చేయడం చాలా చిన్నపిల్లలకు కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, విజ్ఞానంగా, వినోదంగా ఉంది. దీని గురించి చాలా జనరల్ నాలెడ్జ్ తెలుస్తుంది. ఇది సబ్మెరైన్ ఏర్పాటు చేయడం, నీటిలోకి వెళ్ళి చూడకపోయినా బయట ఏర్పాటు చేయడం, చాలా చిన్నపిల్లలకి ఆదివారాలు ఇటువంటి విజ్ఞానాన్ని అందించినందుకు కాకినాడ నగరవాసులకు చాలా రుణపడి ఉంటారు. కాకినాడ నగరవాసులు యుద్ధ విమానాలు అంటే పైన తిరిగేవే కాకుండా సబ్మెరైన్ అంటే నీటిలో కూడా తిరుగుతాయని చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన ఏర్పాటవుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు చాలా టెక్నికల్గా చాలా ఇంత టెక్నాలజీతో కూడుకున్నది ఈ విధంగా నీటిలో ఉంటుందని ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పండి మేడం, చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా ఆనందంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు ఉంది పిల్లలకు కూడా. కాకినాడలో ఎప్పుడు చూడలేదు ఇది కొత్త ఫస్ట్ టైం. ఇది కూడా పిల్లలు చూసి, వేరే పిల్లల్ని చూసి ఇక్కడికి వెళ్దాం అని సంతోషంగా అనిపిస్తే ఉంటే తీసుకొచ్చాం. బీచ్ ఒకటి చూసాం, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. లోపల చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి లోపల. మీరు ఎప్పుడు చూడలేదు కదా, అన్నీ బాగున్నాయి. చూడండి, పైన చూడదు కింద నుంచి చూడదు కదా, బాగుంది చూడడానికి. పర్లేదు. అవునండి, దగ్గర చూడడం బాగుంది. పర్లేదు, బాగుంది. నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది. జై హింద్ అని చెప్పాలనిపిస్తూ ఉంది. ఇండియన్ ఆర్మీ యొక్క గొప్పతనం, భారతదేశ నౌకాయానం యొక్క గొప్పతనం,
ఈ విమానం ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు, కానీ దీనికి గొప్ప చరిత్ర ఉంది. అప్పుడే వీడియో చేసి వస్తున్నాం. దీని పోరాట పటిమ, దీని సమయస్ఫూర్తి, దేశం కోసం ఈ యుద్ధ విమానం చేసిన యుద్ధాలు చూస్తూ ఉంటే ఒక భారతీయుడిగా నాలో రక్తం మరిగిపోతూ ఉంది. ఒక నిజమైన దేశభక్తి నాలో రగులుతూ ఉంది. టికెట్ కూడా చాలా తక్కువ ధరలో పెట్టడం, మా పిల్లలకు కూడా దీన్ని నేను చూపించడం, ఒక సాధారణమైన వ్యక్తికి విమానం చూడాలనేది ఒక కళ, కానీ అలాంటి కళను నెరవేర్చుకునే కోరికతో పాటు దేశభక్తిని, దేశం కోసం ఈ విమానం చేసిన త్యాగాన్ని, కాకినాడలో త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి, అదేవిధంగా మరి మన కాకినాడలో ఈ విధమైన విమానాన్ని ప్రదర్శనకి ఏర్పాటు చేసిన ప్రతి నాయకునికి, అలాగే ఇండియన్ నేవీ వారికి, ఎయిర్ ఫోర్స్ వారికి కూడా, నాయకులకి, ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎలా ఉంది యుద్ధ విమానం ఇక్కడ ఏర్పాటు చేశారు కాకినాడ బీచ్లో? యుద్ధ విమానం చూసి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సముద్రంలో ఎవరైనా మనకి శత్రువులు ఉంటే అది చంపడానికి యూజ్ అవుతుందని చెప్పారు. ఇది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అంటే యుద్ధ విమానాలు ఎప్పుడు కూడా చూసి ఉండరు, అది ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా బాగుందండి. ఫస్ట్ టైం చూసాం మేము కూడా, ఎప్పుడు చూడలేదు. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. చెప్పండి అన్విక. నీ పేరేం పేరు? అన్విక అని చెప్పు. ఏంటి ఎలా ఉంది విమానం? బాగుందని ఎలా అనిపిస్తుంది మీకు లోపల చూసారు? ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి, బాగా నచ్చిందండి. ఇప్పుడు చూడలేదండి ఇలాంటిది, ఫస్ట్ టైం చూసామండి. బాగుందండి. పెట్టింది కూడా ప్రజలకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో కూడా పెట్టారు. అది చాలా బాగుంది. ఏంటి విమానం ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం అండి చూడండి. లోపల వీడియోలో అయితే సబ్మెరైన్ గురించి, అదే ఏదైతే డిస్ట్రాయ్ చేస్తున్నారో దాని గురించి డీటెయిల్గా వీడియో అనేది అందరికి అర్థమయ్యే విధంగా పెట్టాడు. అది బాగుంది. ఇదే ఫస్ట్ టైం, కానీ బాగుంది. ఇది పరిస్థితి. ఏదైతే మనకి TU-142 యుద్ధ విమానం దానికి సంబంధించినటువంటి విశిష్టత ఏ విధంగా ఉంది? ఇది దాదాపుగా 28 సంవత్సరాల పాటు అయితే మన భారత వైమానిక దళంలో ఇది చాలా పనిచేసింది. అలాగే ఏదైతే జలాంతరగాముల్ని చేయడం, అంటే అందులో ఉన్నటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో సముద్రంలో జలాలలో ఆ శత్రువులు ప్రయాణించడం వాళ్ళనైతే అబ్జర్వ్ చేయడం, మన సిబ్బంది అయితే వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది మన వాళ్ళే అన్న తెలిసిన తర్వాత వాళ్ళతో తిరిగి ఎక్కడెక్కడ మన శత్రువులు అటాక్ చేస్తున్నారు, సముద్రంలో అనుమానాస్పదంగా ఎదురుతున్నాయి వాటిని అయితే అబ్జర్వ్ చేయడంలో ఇది చాలా విశిష్టత అనుభవం కలిగినటువంటిగా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇది 28 సంవత్సరాల పాటు మన దేశానికి అయితే సేవలు అందించి 1988 నుంచి 2017 వరకు కూడా ఇది పనిచేసి రిటైర్డ్ మొత్తం దీని అయితే పదవి విరమణ పొందిన నేపథ్యంలో దానికి గుర్తుగా అయితే మొత్తం 8 విమానాలలో ప్రస్తుతం 3 మాత్రమే ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతంలోనే వీటిని సందర్శనార్థం కూడా ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకటి వైజాగ్, 2 కలకత్తా, ప్రస్తుతం 3 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో కాకినాడ బీచ్లో అయితే ఇది TU-142 యుద్ధ విమానాన్ని అయితే సందర్శనార్థం కూడా పెట్టారు. ఇది 2020లోనే ఇక్కడికి వచ్చినప్పటికీ కొంచెం కొన్ని పరిస్థితుల కారణంగా దీన్ని అయితే సందర్శకులకైతే చూపించలేని పరిస్థితి. కానీ తర్వాత 2023లో దీన్ని అయితే ఆర్భాటంగా చేయలేకపోయారు. దీన్ని అయితే ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో సందర్శకులు అయితే చూడలేకపోయారు. ప్రస్తుతం తాజాగా ఇటీవల కొన్ని రోజుల క్రితం అయితే దీన్ని అయితే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్తో పాటు జాయింట్ కలెక్టర్ కూడా దీన్ని చొరవ తీసుకుని, స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకుని సందర్శకులకైతే కాకినాడ ఏదైతే NTR బీచ్లో సందర్శనార్థం కూడా ఇప్పుడు అయితే ఏర్పాటు చేయడంతో సందర్శకులకు అయితే తాకిడి ఎక్కువవుతుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే దసరా సెలవులు హాలిడేస్ వచ్చిన నేపథ్యంలో సందర్శకులు కూడా ఎక్కువగా వచ్చి వీటిని అయితే సామాన్య ప్రజలు దూరంలో ఆకాశంలో ఎప్పుడో ఎగిరేటువంటి విమానం వెళ్తుందని బయటకు వచ్చి చూసే రోజులు అప్పట్లో మనం చూసాం. కానీ అటువంటి వారికి కూడా ఈ యొక్క విమానాన్ని దగ్గరగా వచ్చి దగ్గరగా రావడమే కాకుండా లోపలికి వెళ్ళి వీక్షించి యుద్ధ విమానం ఏ విధంగా ఉంటుందని చూసే విధంగా అందరికి కూడా అవగాహన కల్పించేందుకు, అలాగే విద్యార్థులు కూడా మరింత అవగాహనతో ఆ విద్యార్థులకి మంచి నాలెడ్జ్ అందించే విధంగా కూడా ఈ యొక్క TU-142 యుద్ధ విమానం ఏర్పాటు చేయడంతోనే ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగించే విధంగా కూడా ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంది. దానికి సంబంధించినటువంటి
సిబ్బంది ఇక్కడ గైడ్ లైన్స్ మొత్తం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ విమానంలో ఏ విభాగం ఉంది, ఎంతమంది ఇందులో ప్రయాణం చేస్తారు అన్నీ కూడా వివరించే విధంగా కూడా ఇందులో ఒక గైడ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అనుభవమైనటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ఒక రూమ్లో ఈ విమానం ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా ఇది యుద్ధం చేసింది, ఏ విధంగా మొత్తం వివరాలు అంటే 1988 నుంచి కూడా దీన్ని అయితే అందులో పనిచేసి 2017లో రిటైర్మెంట్ అయిన అప్పటి నుంచి అప్పటి వరకు కూడా అక్కడ వైజాగ్ వరకు రావడం, అలాగే చెన్నై నుంచి ఇది వైజాగ్ వరకు కూడా ల్యాండ్ అవ్వడం, అక్కడ ల్యాండ్ అయిన తర్వాత విడిభాగాలను తీసుకుని వచ్చి వాహనాల ద్వారా కాకినాడ తీసుకురావడం, కాకినాడలో తీసుకొచ్చిన తర్వాత వీటిని మళ్ళీ అసెంబ్లీ మొత్తం అన్నీ కూడా ఏ విధంగా ఉండేది, విమానం ఏ విధంగా పనిచేసేది ఆ విధంగా చేసి సందర్శకులకైతే ప్రస్తుతం కాకినాడలో ఎవరికీ లేని అదృష్టం కాకినాడ వచ్చినట్టు బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని సందర్శించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ TU-142M విమానాన్ని సందర్శించి లోపల ఏ విధంగా చూసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం అయితే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పుడైతే ఇక్కడ దీన్ని అయితే నూతనంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ NTR పార్క్ బీచ్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.